పల్నాడు జిల్లా నరసరావుపేట జిల్లా కేంద్రంలోని ద్విచక్ర వాహనాలు వరుసగా దొంగతనానికి గురవుతున్నాయి. ఈ నేపథ్యంలో జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ద్విచక్ర వాహనాలు దొంగలపై పోలీసులు నిఘా పెట్టారు. దీంతో ఛాలెంజ్ గా తీసుకున్న పోలీసులు పట్టణంలోని పలు ప్రాంతాలలో దొంగతనానికి విలువైన ద్విచక్ర వాహనాలు సంబంధించి సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా 3 దొంగలను పోలీసులు అరెస్టు చేసి వారి వద్ద నుండి 16 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. వీరిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు కోర్టుకు హాజరుపరచనున్నట్లు నరసరావుపేట పట్టణ సిఐ పేర్కొన్నారు. పల్నాడు జిల్లా ఎస్పీ సార్ అయినటువంటి కంచి శ్రీనివాసరావు సార్ ఎస్పీ సార్ యొక్క ఆదేశాల మేరకు అట్లాగే పల్నాడు జిల్లా నరసరావుపేట సబ్ డివిజన్ ఇన్ఛార్జ్ అడిషనల్ ఎస్పీ క్రైమ్స్ లక్ష్మీపతి సార్ యొక్క పర్యవేక్షణలో నరసరావుపేట 1 టౌన్ సిఐ గారు అయినటువంటి నేను అట్లాగే మా ఎస్ఐ గారు సుమను, మా స్టేషన్ సిబ్బంది అయినటువంటి 2 టౌన్ ఏఎస్ఐ గారు సుబ్బారావు, అట్లాగే అక్కడ పనిచేసే కానిస్టేబుల్ తిరుమలరావు, మా స్టేషన్ కానిస్టేబుల్ వీరాంజీ, హోంగార్డ్ సైదా, అలాగే రామాంజీ, రైటర్ గారు, మరి కొంతమందికి మాకు గత కొంతకాలంగా నరసరావుపేట టౌన్లో అట్లాగే చుట్టుపక్కల గుంటూరు, సత్తెనపల్లి ఆ పరిసర ప్రాంతాల్లో కూడా ఈ యొక్క బైక్ దొంగతనాలు ఎక్కువగా జరుగుతున్న ఇన్ఫర్మేషన్ మీద మా ఎస్పీ గారు వచ్చింటాంచి కూడా మా మీద ఈ యొక్క బైకుల గురించి పూర్తిగా ఇన్ఫర్మేషన్ పెట్టి ఎవరైతే ఈ బైక్ దొంగతనాలు చేస్తున్నారో వాళ్ళని పట్టుకోమని మాకు ఆదేశాలు ఇవ్వటం జరిగింది. దాంట్లో భాగంగా నిన్న మధ్యాహ్నం మేము మాకు రాబడిన సమాచారం మేరకు ఇన్ఫర్మేషన్ మేరకు మా సిబ్బంది అందరం కూడా బస్టాండ్ సెంటర్ వద్ద 3 వ్యక్తుల్ని అదుపులోకి తీసుకున్నాము. వాళ్ళ పేర్లరగా ఒక వ్యక్తి తమ్మిశెట్టి శివనాగరాజు, అట్లాగే 2వ వ్యక్తి షేక్. ఈ యొక్క శివనాగరాజు అనే అతను యలమంద గ్రామానికి సంబంధించిన వ్యక్తి. అట్లాగే 2వ వ్యక్తి మన్యం రవి, ఇతంది గుడిపూడి గ్రామం సత్తెనపల్లి మండలం. 3వ వ్యక్తి షేక్ కృపారావు, ఇతంది సొంతూరు ఒంగోలు టౌన్లోని విజయనగర్ కాలనీ. వీళ్ళందరూ ప్రీవియస్గా నేర స్వభావం కలిగిన వ్యక్తులు. వీళ్ళని విచారించగా వాళ్ళు సుమారు 16 బైకులు దొంగతనం చేసినట్లుగా మాకు